ఏలైనా అని చెప్పి చాలా చక్కగా మాధుర్యంగా తన యొక్క మాటలో చక్కగా చెప్పే ఆ మంచి అనుభవం కలిగిన దైవ సేవకులు, దేవుని సేవకులు, మరి అభిషక్తులు. ఈయన అభిషక్తులు దాదాపు ఎన్ని సంఘాలు కట్టాడు తెలుసా? 1000 సంఘాలకు పైబడి ఆయన సంఘాలను నిర్మాణము కలిగించాడు. యేసుప్రభు చెప్పాడు, నువ్వు పేతురు నా బండవు, నీ బండ మీద నేను. ప్రతి వాళ్ళం పేతురులమే, దేవుని చేత పిలువబడిన ప్రతి వాళ్ళం కూడా మరి పేతురు లాంటి స్వభావం కలిగిన వాళ్ళమే. యేసన్న గారు దేవుని సహవాసం చేశాడు. ఒక చోట ప్రార్థన జరుగుతుంది, కుటుంబారాధన. ఆ కుటుంబారాధనలో మరి బ్లడ్ కక్కి అంగంత అయిపోయింది. అంగంత అయిపోయింది. ఆ చీకట్లో దూరంగా కూర్చున్నాడు. ఎవరి సహవాసంలో కూర్చున్నాడు చెప్పండి? తండ్రి అయినటువంటి దేవుని సహవాసం. అంటే యేసుక్రీస్తు భజన జరుగుతుంది, అక్కడ ప్రార్థన జరుగుతున్న ఆ సమయంలో అక్కడ కూర్చున్నాడు. కూర్చొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత ఆ పాస్టర్ గారు అన్నారు, అరే ఒక అబ్బాయి వచ్చేసాడు, అబ్బాయిని మనం కలవలేదు, ఎందుకు మనం కలవలేదని చెప్పేసి చక్కగా తన మరి పాస్టర్తో అన్నాడు. ఏంటంటే అబ్బాయి వెంటనే మన కళ్ళు మూసుకుని లోపలనే వెళ్ళిపోయినాడు అన్నాడు. మళ్ళీ వచ్చాడు, మరుసటి రోజు మళ్ళీ వచ్చాడు. అట్లా 3 సార్లు ఆ యొక్క ప్రార్థన సహవాసములు, అంటే దేవుని సహవాసములో ఉన్నాడు. ఆ యేసన్న గారికి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? స్వస్థత జరిగింది. ఆరోగ్యం బాగా అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాడు. చక్కగా ఇంట్లో వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేది నేర్చుకున్నాడు. మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత, బాబు నువ్వు ఎవరు, ఏం కథ, ఏంటి పరిస్థితి అంటే, మాది గుంటూరు, మరి శారద కాలనీ మాది అని ఏదో రకరకాలుగా ఆయన పరిచయం చేసుకొని ఒక బైబుల్ ఇచ్చేశారు టోటల్గా. అప్పటికి వాళ్ళు చాలా విగ్రహారాధికులు. వాళ్ళే ఆ ఊరిలో తానున్న, అంటే యేసన్న గారి ఊరిలో బలి అర్పించేటువంటిది. వాళ్ళ చిన్నాయన్నో పెదనాయన్నో ఈ మేకలను గొంతు కొరికి బలి అర్పించేటువంటి వారి కుటుంబములో ఈయన పుట్టాడండి కదా. యేసుక్రీస్తు సహవాసం చేయటం అంటే ఆ ప్రార్థనలో ఉండటం వల్ల ఆయనకి ఏమైందంటే మేలు జరిగింది. ఏ మేలు జరిగింది? డాక్టర్లతో కానిది, వైద్యులతో కానిది రే చక్కగా ఆయనకు కదా వచ్చేసింది. దేవుని వాక్యంలో మనం ఆలోచన చేస్తే ఈ దినం అంశం ఏదంటే, మనము తండ్రి అయిన దేవుని సహవాసము లేదా ఆయన సన్నిధి మనకు గాన ఉంటే, సహవాసం చేస్తే మనకేమి లాభం, ఏమి దొరుకుతుంది అనే విషయాలు కొన్ని మనం చూసుకొని ముందుకెళ్ళిపోదాం. మనము ఈ దినం ఒకటి చేయలేదు. ఏం చేయలేదు చెప్పండి కదా? అందరితో ప్రార్థన చేయించే సమయం లేదు కనుక చివరిలో చేద్దాం. అదే ప్రార్థన చివరిలో మనము చేద్దాం. దేవుని వాక్యంలో మనం చూస్తే యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం చూడండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఎంత చక్కటి మాట అండి. ఆయనతో అంటే ఎవరు? దేవునితో. ఈనాడు నువ్వు వేరే వాళ్ళతో సహవాసం చేస్తే అది నువ్వు పనికి రాకపోవచ్చు. కొందరు స్నేహితుల సహవాసం వల్ల చెడిపోయేటువంటి వారు చాలామంది కూడా ఉన్నారు. కానీ తండ్రి అయిన దేవుని సహవాసం చేసిన వారు ఎవ్వరు చెడిపోరండి. వాళ్ళు బాగుపడుతారు, పరలోకానికి దగ్గర అవుతారు, పరలోకాన్ని చూస్తారు. దేవుని గుణ లక్షణాలు వారిలోకి వచ్చేస్తాయి. అందుకోసం యేసు ప్రభుల వరకు మాట, క్రీస్తు కలిగిన ఈ ప్రేమ మీరు కలిగి ఉండండి, ఈ మనసు మీరు కలిగి ఉండండి కదా. దేవుని ప్రేమ, యేసయ్య ప్రేమ నీలోకి వచ్చేస్తుంది. అవునా కాదా? దేవుని వాక్యం మనం చూస్తే యేసయ్య ప్రేమ నీలోకి వచ్చేస్తుంది. మరొక మాట చదువుకుందాం చూడండి. 21వ వచనం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. అలాగున నీకు మేలు కలుగును. వెరీ గుడ్. నీకు మేలు కలుగును కదా. యేసు ప్రభుల వారిని శరీరంతో ఉన్నప్పుడు ఏం చేసిందమ్మా? ఏం చేసిందిరా? చచ్చిపోయినప్పుడా ఆయన బ్రతికినప్పుడా? తప్పేంటి? అవునాక తప్పేంటి? నెత్తి మీద పోసేసింది ఆమె టోటల్గా. యేసుక్రీస్తు ప్రభుల వారే ఆమె నా సహవాసం చేస్తుంది,
నా సన్నిధిలోనే రే జాగ్రత్త, ఆమె జోలి మీరు పోవద్దండి. ఆమె జోలి పోయారా అంతే. అంటూ ఈమె చేసిన కార్యము భూలోకములో నా గురించి చెబుతూ ఆమె గురించి కూడా చెప్పండిరా, ఆమె గురించి కూడా చెప్పేస్తారు. ఆమె త్యాగము నన్ను అభిషేకించింది గనక ఆమెను గురించి కూడా ఖచ్చితంగా చెప్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి కదా. దేవుని సహవాసములో ఉన్న మనకి, లేకపోతే ఎవరికైనా నానా దేవుని వాక్యం వింటున్న ఎవరికైనా ఏమొస్తాయంట? సమాధానము మేలు. సమాధానము లేక సంఘాలు చెడిపోతున్నాయి. సమాధానము లేక సేవకుల్లో కొట్లాట్లు అవుతున్నాయి. సమాధానము లేకుండా కుటుంబాలలో, దేశాలలో, అన్నదమ్ముల్లో, అక్కచెల్లల్లో ఏమైపోయింది చెప్పండి? అసమాధానం ఏర్పడి కొట్లాడుతున్నారు. అందుకు తండ్రి అయిన దేవుడు చెప్తున్నాడు, నా పిల్లలారా మీరు నా దగ్గరికి వచ్చేసేయండి, నాలో ఉన్న సుగుణాలు నీలోకి వచ్చేస్తాయి, సమాధానం కలిగి ఉంటారు, మేలు నీకు దొరుకుతుంది. అసలు ఏం మేలు అని మనం చూస్తే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం చదువునానా? సామెతల గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం తల్లి. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. అదిరా, తండ్రి అయిన దేవుని సహవాసములో మనం ఉంటే, ఆయన కోసం మనం బ్రతుకుతే, ఆయనని వెంబడిస్తే, నానా ఆయనలో నువ్వుంటే, నీవు ఆయనలో ఉంటే నువ్వేం చేయబడతావు? చక్కగా కట్టబడతావు, చిగురింపబడతావు, నీలో ఫలాలుంటాయి, నీలో అభివృద్ధి ఉంటుంది. ఏ అభివృద్ధి? తండ్రికి సంబంధించిన విషయాలలో అభివృద్ధి ఉంటాయి. అవునా కదా? అక్కడ మనం చూస్తే దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి, ఈ భూలోక సంబంధమైనవి కావురా నాన్న, ఈ భూలోక సంబంధమైనవి కాదు. బైబుల్ అంతట్లో మనం చూస్తే ఎక్కువ సంవత్సరములు బ్రతికిన ఒక వ్యక్తి ఉన్నాడు బైబుల్లో. ఆయన పేరు మెతుషెల. ఎన్నేళ్ళు బ్రతికాడు ఆయన? ఆయనకేమైనా సుఖము నింటుందా? ఆయనకేమైనా శాంతి ఉంటుందా? దుఃఖం ఉండదు, వేదన ఉంది, అన్నీ ఉండదు. ఎందుకంటే శరీరం ఆత్మ రెండు కలిసి భూమి మీద ఉన్నప్పుడు ఎవరు సుఖంగా ఉండరండి. తండ్రి అయిన దేవుడు చెప్పే చక్కని బోధ, చక్కని మాట ఏది అంటే దేవుని వాక్యములో, ఒరే నాన్న, భూలోకములో నువ్వు నన్ను సహవాసం చేసి నా దగ్గరికి వస్తే పరలోకములో నీకు నిజమైనటువంటి శాంతి అక్కడదే. ఈ లోకంలో శాంతి దొరకదురా బాబు. దీర్ఘాయువు ఈ లోకంలో లేదు. 70 లేక 80 అన్నాడు మోషే గారు. అవును కదా? 969 రోజులు బతికారు. ఎప్పటికైనా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే. అక్కడికి వెళ్ళిపోవాలంటే భూమి మీద నీవు ఆయన సహవాసములో ఉండాలి. నువ్వు ఎవరి సహవాసములు ఉండవు? చాలామంది మనుషుల సహవాసములు ఉంటారండి కదా. వాళ్ళ పేరు చెప్పుకొని బతుకుతుంటారు చాలా వరకు కదరా. మనమైతే ఎవరి పేరు చెప్పం. మనం ఎవరి పేరు చెప్తాం చెప్పండి? యేసుక్రీస్తు పేరే మనము చెప్తాం, వేరే వాళ్ళ పేర్లు చెప్పం. కొన్ని మనుషుల పేర్లు సంఘాలు ఉన్నాయి, అవునా? ఆయన దానికి ఆది నేత, ఆయన పేరు చెప్తుంటారు. ఎక్కడో ఆయన పేరు చెప్తుంటారు. నువ్వు యేసుక్రీస్తు సహవాసం అనరు. మీరు ఎక్కడ చూడండి, నువ్వు ఫలానాయన సహవాసమా అంటారు. అవునా కాదా? మనమైతే ఇక్కడ కూర్చున్న మనమైతే, వాక్యం వింటున్న అందరైతే ఎవరి సహవాసములు ఉన్నారు మనమంటే? యేసుక్రీస్తు సహవాసములో మనం ఉన్నాము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడన్న 10వ వచనం. నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడు. అంతే. యేసయ్య మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నా సహవాసములోకి రండి అంటాడు ఆయన కదమ్మా. అంటూ దేవుడు ఏమంటాడు? ఇంకో మాట అంటాడు, నేనే మార్గం. ఇది యేసుప్రభు అనే మాటలండి. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. యేసయ్య ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేదు కనుక ఆయన సహవాసం, ఆయన తండ్రి అయినటువంటి సహవాసములో మనం ఉండాలి. దేవుని వాక్యంలో మనం చెప్తూ ఉంది కదా. ఆ సహవాసములో ఉంటే నువ్వు దేవుని మాట వింటావు, సరిదిద్దుకుంటావు, నిన్ను సరి చేసుకుంటావు, చక్కగా నడుస్తావు, చక్కగా మాట్లాడుతావు. అవునా కాదా? ఆలోచించి మాట్లాడుతావు. దేవుడు ఆలోచనకర్త, అల్లరికి కర్త కాదు. ఆయనలో ఉన్న సుగుణాలన్నీ కూడా నీలోకి వచ్చేస్తాయండి. అవునా? ఇప్పుడు 9వ అధ్యాయం 11వ వచనం చదువుతుంది. 9వ అధ్యాయం 11వ వచనం.
నా వలన నీకు నా వలన అంటే ఎవర్రా? ఈ భూమి మీద ఉన్న ఎవరి వలన, ఏ నామము వలన రక్షణ? నన్ను ఇక్కడ వినాలి. హల్లెలూయా. ఈ భూమి మీద ఏ నామమున రక్షణ లేదు. ఎవరి నామం రక్షణ ఉంది? నా వలన అనే మాట దేవుని వలన. పరిశుద్ధాత్మ దేవుడు సొలొమోను మహారాజు కుమారుడైన సొలొమోనులో నుండి ఈ సామెతలు రాస్తున్నాడు. నా వలన అంటే దేవుని వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములో ఎక్కడికన్నా పరలోకములోనా యుగ యుగాలు అక్కడ ఉంటాం. మనం యుగ యుగాలు అక్కడ మనం ఉంటాం. అక్కడ ఉండాలంటే భూమి మీద మనం ఏం చేయాలి? తప్పిపోకుండా దేవుని సహవాసములో మనం ఉండాలి. దేవుని సహవాసములో మనం ఉండాలి. కీర్తన గ్రంథం 91:16 చూస్తే ఇంకొక మాట అంటాడు. దేవుని సహవాసములు ఉంటే ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు చెప్పాలి? 91వ కీర్తన 16వ వచనం. 91వ కీర్తన 16వ వచనం. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. కదమ్మా, దీనివల్ల మనకేం దొరుకుతుందిరా? తృప్తి కదా నాన్న. తృప్తి కావాలంటే తండ్రి సహవాసములోనూ ఉండాలి. ఎవరి సహవాసములో? మనుషుల సహవాసములో ఉండొద్దు. మనుషుల పేరు పెట్టిన సంఘములను ఉండొద్దు. అవునా? యేసుక్రీస్తు సంఘములను ఉండాలి. ఆయన కోసం మనం బ్రతకాలి. ఆయన కోసం మనం బ్రతకాలి. దేవుని వాక్యంలో చూస్తే లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 38వ వచనము 39వ వచనములో ఒక మాట చదవండి. అంతట వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన యొక్క గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంటిలోనికి చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమెనేనమ్మా యేసుక్రీస్తును అభిషేకించింది. తల్లే వాగేనండి. ఎవరీమే? మార్తమ్మ చెల్లెలు. ఎవరీమే? లాజరు వాళ్ళక్క. అవునా? ఈమె ఏం చేస్తుందంట? చాలామంది బోధ వినరండి. ఏం చేస్తారు? ఇష్టానుసారంగా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక సంఘాన్ని కట్టుకోరు. ఒక సంఘాన్ని ఒక నిలకడగా ఉండరు. అవునా కదా? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఒక సంఘాన్ని కలిగి ఉండు. సంఘాన్ని కలిగి ఉండి నీకు సమయం దొరికినప్పుడు ఇతరులకు వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచన చేస్తున్నారా నాన్నరే? అవునా? ఇక్కడ రాయబడిన మాటలు ఏంటంటే యేసు ప్రభుల వారిని చేర్చుకున్న ఒక స్త్రీ, ఆమె పేరు మార్త. ఆమెకు ఒక చెల్లెలు ఉంది. ఆమె ఏం చేసింది? చదువునా? ఏం చేసిందిరా? ఈమె యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. అంటే ఇప్పుడు సహవాసం చేసినట్ట కాదా? హల్లెలూయా నాన్న, హల్లెలూయా. అమ్మ, సహవాసం చేసినట్ట కాదా? ఎవరి సహవాసం చేస్తుంది? యేసయ్య సహవాసం చేస్తుంది. ఆయన కూర్చొని అక్కడ మనం ఒక మాట చదువుకున్నాం కదా, ఏమన్నా దేవుని మాటలు వినండి, నా మాటలు వినండి, నా సహవాసము చెయ్యండి. అవునా కాదా? ఆమె వెళ్ళి యేసుప్రభుల వారు రాగానే చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చొని చక్కగా ఆయన చెప్పే విషయాలల్లా వింటుంది. దేవుని సహవాసము చేసింది. దేవుని సహవాసం చేసింది. అందుకే అన్నాడు, ఈమె నన్ను అభిషేకిస్తుంది, మీరు సైలెంట్గా ఉండండి కదా, ఉద్దర మాటలు చెప్పుకొని తిరగొద్దండి అని. అర్థమవుతుందమ్మా? ఒట్టి మాటలు చెప్పుకొని తిరగొద్దండి, ఆమెను బాధపరుచొద్దండి. ఆమె చేసే కార్యం మంచిదేనండి. ఎందుకు ఆమెను తొందర పెడుతున్నారు? ఏమన్నా మీ డబ్బులు ఇచ్చారా? నువ్వు డబ్బులు తీసుకొని ఇచ్చావా? మీ ఇంటికంటే ఏమన్నా బ్యాంకులోకి వేసావా? ఆమె కష్టపడింది, తెచ్చుకున్నది, నా శరీరాన్ని ఏం చేసింది? ఆమె అభిషేకం చేస్తుంది. ఆల్రెడీ నేను అభిషేకం పొందాను, కానీ ఆమెకేమో ఇష్టమైపోయింది, నన్ను అభిషేకం చేస్తుంది. వద్దో, సైలెంట్గా ఉండు, మీరు సైలెంట్గా ఉండండి నాన్న, ఆమెనేమో తొందర పెట్టొద్దండి. అవునా? ఎందుకు ఇంత త్యాగం వచ్చిందంటే దేవుని సహవాసములు ఉంది గనక, దేవుని మాటలు వింటుంది కనుక
దేవుడు అంత మంచి మనసు ఆమెకు వచ్చేసింది. ఎక్కడో ఉండేది, ఇష్టానుసారంగా తిరిగేది. ఆమె జీవిత చరిత్ర మనము చాలా చూస్తే భయంకరమైనటువంటి జీవిత చరిత్ర. అలాంటి తల్లి యేసయ్య సహవాసము చేసి ఏమైపోయింది చెప్పండి? చక్కగా దీవింపబడింది. ఇంకొక తల్లి ఉంది, అక్రమ సంబంధంలో పుట్టినటువంటి స్త్రీ. ఆమె పేరు రూతు. మోయాబు దేశము నుంచి వచ్చింది. సమాధానము లేదు, సంతోషము లేదు. మామ చనిపోయా, భర్త చనిపోయా, మర్ది చనిపోయిరి. ఏమి ఇద్దరు కూడా రిక్తురాళ్ళు అయిపోయారు, ఏమి లేని వాళ్ళు అయిపోయిరి. అమ్మా మీ ఇళ్ళకు మీరు వెళ్ళండి అని అంటే, లేదు నేను నీ అమ్మడు వస్తానని చెప్పేసి అత్తతో పాటు వచ్చి ఏ సహవాసములోకి వచ్చింది? తండ్రి సహవాసములోకి వచ్చింది. బెత్లెహేము రొట్టెలిల్లు లేకొచ్చేసింది. దేవుని వాక్యంలో చూస్తే ఈమె మోయాబురాలు. ఎవరంటే లోతు పెద్ద కూతురు, సంతానమైనటువంటి మోయాబీలకు మూల పురుషుడు. లోతు సంతానం భయంకరమైనటువంటి ఆ సంతానములో ఉన్నటువంటి ఈమె రూతు అక్కడికి నయోమి అక్కడికి వెళ్ళిపోయి రూతును తన పెద్ద కొడుకు పెళ్లి చేసుకొని చక్కగా సహవాసం చేయటానికి వచ్చింది. ఓ మాట మన 2వ అధ్యాయం రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. రూతు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. నీవు ఇంతకు ముందు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. 12 వచ్చిన కంటిన్యూ చేయి తల్లి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. అబ్బా, ప్రతిఫలమిచ్చును. ఏమిచ్చాడమ్మా ప్రతిఫలము? సంపూర్ణమైనటువంటి బహుమానం ఇచ్చాడు ఈమెకి. ఎక్కడి నుంచి వచ్చింది ఈమె? అసమాధానము కలిగిన ప్రాంతము నుంచి, శాంతి లేని ప్రాంతము నుంచి, నారే భయంకరమైన పరిస్థితుల నుంచి ఈమె ఎక్కడికి వచ్చిందంటే బెత్లెహేముకు వచ్చేసింది. అతతో పాటు వచ్చేసింది. వచ్చేసి ఏం చేసిందంటే మంచిగా బ్రతికింది. దేవుని సహవాసముకి వచ్చేసింది. ఇంకా ఆ ఊరికి వచ్చిందంటే ఆ ఊరంతా కూడా దేవుని సహవాసములో ఉండే దేవుని పిల్లలే, దేవుని ఆశ్రయించే పిల్లలే, దేవుని స్తుతించే పిల్లలే. వాళ్ళు రాయికి రప్పకు ఈ లోకపు సృష్టికి మొక్కేవాళ్ళు కాదు. సృష్టికర్తను తాము చేసిన ఆ దేవుని మొక్కే ప్రాంతానికి వచ్చి మంచి సహవాసం చేసింది. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిఫలం ఏమొచ్చిందమ్మా? మంచి కుమారుడు. అవునా కదా? ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు శరీరానుసారంగా పుట్టడానికంటే తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి రావటానికి కారుకురాలైపోయింది. ఈ లోక రక్షకుని కనడానికి కారుకురాలైపోయింది. అంతకంటే బహుమతి ఏముంది? కారణం ఏంటి? దేవుని సహవాసం లాభం, దేవుని సహవాసం సంతోషం, దేవుని సహవాసం సమాధానం, దేవుని సహవాసం మనకు ఎంతో మేలు. ఆమె కాన ఆదేశములు నింటే ఆమెకి ఇంత విలువ వచ్చేది కాదు. ఈ బైబిల్లో ఆమె పేరు లిఖింపబడేది కాదు. ఆమె గురించి చెప్పేవారు లేకపోవుదురు. ఆమె గురించి ఇప్పుడు చెప్పుకున్నామంటే కారణం బైబిల్లో రాయబడింది. ఆమె పేరు దేవుడే రాయించాడు, తండ్రి అయిన దేవుడే రాయించాడు. అవునా? నీ పేరు నా పేరు జీవగ్రంథములు ఉండాలంటే నువ్వెవరి సహవాసం చెయ్యాలి? చెప్పండి, ఎవరి సహవాసం చెయ్యాలి? చెప్పాలి, ఎవరి సహవాసం చెయ్యాలి? దేవుని సహవాసం చెయ్యాలి. అవునా కాదా? మరియమ్మ దేవుని సహవాసం చేసింది, దేవునితో మెప్పు పొందింది. ఆమెకు రక్షణ దొరికింది. ఆమె ఒక అద్భుత కార్యాన్ని చూసింది, ఒక మహత్కార్యాన్ని. ఏం కార్యం చూసిందమ్మా? మరియమ్మ ఒక అద్భుత కార్యాన్ని, ఏ కార్యం చూసింది చెప్పండి? తమ్ముడు శరీరానుసారంగా అంటే శరీరములో ఉన్న ఆత్మ పైకి వెళ్ళిపోయింది. యేసు ప్రభుల వారు మళ్ళీ ఏమన్నాడు? లాజర్ బయటికి రా. వాళ్ళక్కనింది పునరుత్థానమందు జరుగుతుంది ప్రభు అంటే, లేదమ్మా నన్ను నమ్ముతే ఇప్పుడే నా సవాసములుంటే నువ్వు ఇప్పుడే బ్రతుకుతావు, ఇప్పుడే మీరు జీవిస్తారు, ఇప్పుడే మేలు చూస్తారు, ఇప్పుడే మీకు ఆదరణ కలుగుతుంది, ఇప్పుడే మీకు సంతోషం కలుగుతుంటే, లేదని ఈమె సాకులు చెప్పింది. కానీ బోధ వినింది గనక తొందరపడి మాట్లాడటానికి నోరు ఇప్పలేదు.
దేవుని సహవాసములు ఉంటే మన నోరు చాలా మంచిగా ఉంటుంది. నాన్న, ఇతరులను వేధించం కానీ ఇతరులకు మంచి చేస్తాం, ఇతరులను బాధ పెట్టము కానీ ఇతరులకు మేలు చేస్తాం, ఇతరులకు కీడు చేయం కానీ ఇతరులకు మనం సహాయం చేస్తాం. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చెయ్యండి, ఆలోచన చెయ్యండి. ఆ 13వ వచనం చూడనా, మళ్ళీ చదువు. 13వ వచనం ఏమో చదువు. ఆ రూతు గ్రంథము 2వ అధ్యాయము చదవాలి. అందుకు ఆమె నా ఏలినవాడా నేను నీ పనికత్తెలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురలనగు నా యందు. చాలు నాన్న. మనం అక్కడ చూసుకుంటే కిందికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే, ఆమె కదమ్మా ఎవరిని పెళ్లి చేసుకున్నది? ఎవరిని పెళ్లి చేసుకున్నది? బోయాజుని పెళ్లి చేసుకున్నది. అవునా కాదా? రూతు నుంచి చాలా విషయాలు జరిగినాయని మనకు కొత్త నిబంధనలో చక్కగా రాయించారు. కారణం దేవుని సహవాసం చేయటానికి వచ్చింది. సంపూర్ణ బహుమతిని ఆమె పొందింది. సామెతల గ్రంథం 24:14 చూస్తే, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 14 వచనం, నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును. అబ్బా, నీకు ముందుకు మంచి గతి కలుగును. ఆశ భంగము కానేరదు. ఆశ భంగము కానే. ఈమె ఆశ భంగం అయిపోయిందా? అత్తమ్మా, నేను నీతో పాటు వస్తానే, నన్ను కాదనొద్దే, నువ్వు ఉన్న చోటనే నేను ఉంటాను, నువ్వు మరణించిన చోటనే నేను మరణం తప్ప నన్ను వేరు చేయదని ఎలాంటి ఒప్పందముతో, ఎలాంటి ప్రేమతో, ఎలాంటి ఒక మాట ఒప్పందముతో వచ్చిందో అదే స్థితిలో బ్రతికింది, అదే స్థితిలో ఉండింది, దేవుని సహవాసం చేసింది, దేవుని బిడ్డ అయిపోయింది. అమ్మా అరే కదా, ఆమె ఆశ భంగము కాలేదు. ఆమె ఆశలో సంతోషం వచ్చేసింది నాన్న. ఆమె ఆశలో ఆనందం వచ్చేసింది, ఆమె ఆశలో సమాధానం వచ్చేసింది, ఆమె ఆశలో సంపూర్ణ బహుమతిని దేవుడు ఇచ్చేసాడు. అవునా కాదా? కదా, సంపూర్ణ బహుమతిని దేవుడు ఇచ్చేసాడు కదా. మంచి గుణలక్షణము కలిగినటువంటి స్త్రీగా ఆమె గురించి చాలా పొగిడి మనం స్త్రీలు వాక్యం చెప్తూ ఉంటారు. సామెతలు 28 వచనం చూడండి. 28 వచనం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. బా, ఎంత గ్రేట్ నాన్న. నమ్మకమైన వారు ఏం చేస్తారా? దేవుని సహవాసములు ఉంటారు. ఇంకెక్కడ ఏ సహవాసానికి వెళ్ళరు కదా. ఆదివారం కాగానే మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, మళ్ళా తెల్లారు సోమవారం కాగానే ఎవరి పనులకి వెళ్తారు. కానీ వేరే సహవాసము చేయకూడదు. అవునా? దేవుని సహవాసములో మనం ఉండాలి. యేసన్న గారు దేవుని సహవాసములుండి తనకు తానే అద్భుతం జరిగింది కదా. తనకున్న అనారోగ్యం భయంకరమైనది, ఎవరు ప్రేమించలేనిది, ఎవరు దగ్గరికి రానివ్వనేది, భయంకరమైన స్థితిలో ఉన్న తనను యేసన్న గారిని దేవుడు ముట్టి స్వస్థతపరిచాడు. ఎంత గ్రేట్ అండి, ఎంత గ్రేట్. అవునా కదా, ఎంత గ్రేట్ కదా. రూతమ్మకు దేవుడు మంచి దీవెన ఇవ్వటానికి కారణం ఏంటి? దేవుని సహవాసము చేసింది. దేవుని వాక్యములు మనం చూస్తే మరియమ్మ దేవుని దగ్గర కూర్చొని కదా దేవుని విషయాలను వినింది. ఆమె ఏమి నేర్చుకుండొచ్చు యేసు ప్రభుల దగ్గర? అరే, ఆమె ఏమి నేర్చుకొని ఉండొచ్చు అని మనం చూస్తే మత్తయి రాసిన సువార్త 11వ అధ్యాయము, మరి 28, 29 వచనాల్లో కొన్ని విషయాలు ఉంటాయి. యేసు ప్రభు ఏమి నేర్పించిట్టాడు చదవండి. నేను సాత్వికుడను. బాబా, ఎంత చక్కటి మాట. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అద్ది
వీళ్ళిద్దరూ దేవుని సహవాసములో ఉండి అదే నేర్చుకున్నారు. ఇద్దరు స్త్రీలు అదే నేర్చుకున్నారు. ఇద్దరు స్త్రీలు ఎంత చక్కటి మాట చూడండి. ఇద్దరు అదే నేర్చుకున్నారా, చక్కగా నేర్చుకున్నారు కదా. రూతమ్మ ఎంత చక్కగా మాట్లాడింది చూడండి. అత్తతో పాటు వచ్చి అత్త ఎంత చక్కగా ఆమెకు బాగా నేర్పించింది. అవునా? చక్కగా నేర్పించి ఏం చేసింది చెప్పండి నాన్న? దేవుణ్ణి ఆరాధించేటట్టు, దేవుని సహవాసం చేసేటట్టు చేసింది. కనుక దేవుడు ఆమెకు మంచి బహుమతి ఇచ్చాడు. దేవుడు నీవు సంపూర్ణ బహుమతిని దేవుడు ఇస్తాడు నీకు అంటాడు వ్యక్తి. అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దేవుని సహవాసములో ఇలాంటి మేళ్ళు ఉన్నాయి. ఒక మాటతో మనం చెప్పాలంటే హిజ్కీ గారు ఉన్నారండి బైబిల్లో, ఉన్నారా? ఆయన యెషయా గ్రంథం 38లో ఉంటాడు. 2 రాజుల గ్రంథము 20 అధ్యాయములు కూడా ఉంటాడండి. ఆయన ఎవరి సహవాసం చేశాడు? ఆయన చెప్పండిరా, ఎవరి సహవాసం చేశాడు? అనారోగ్యం వచ్చే డాక్టర్ల సహవాసం చేశాడా? నేను డాక్టర్ల దగ్గరికి పోవద్దని చెప్పను. దేవుడు డాక్టర్లను పెట్టాడు. లూక వైద్యుడే ఉన్నాడు బైబిల్లో, నేను కాదనను. కానీ మొట్టమొదటిగా ఆయన సహవాసము దేవునితో చేశాడు. అయ్యా, సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలా ఉంటున్నా ఒక పారి నన్ను గుర్తు చేసుకోవా. గోడ వైపు తిరిగి ఏడ్చడం వలన దేవుని సహవాసములో ఉన్న ఆయనకి ఏం చేశాడు దేవుడు? మళ్ళీ ఏం చేశాడు? 15 ఏళ్ళు మళ్ళీ ఆయుష్ను, అంతేకాదు తన రాజ్యాన్ని తనకిచ్చాడు. లాభం కాదా? దేవుని సహవాసం చేస్తే మనకు సమాధానం కాదా? తండ్రి చనిపోతే అసమాధానం ఉంటుంది, అమ్మ చనిపోతే అసమాధానం ఉంటుంది, నాన్న కుటుంబంలో ఎవరు చనిపోయిన అసమాధానం ఉంటుంది. కానీ తండ్రి సహవాసము చేసిన వారు, నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నా. దేవుడు ఎందుకు మనల్ని సూర్యుడు అన్నాడు? నాన్న రే, దేవుడు మనల్ని సూర్యుడు అన్నాడు. ఎందుకన్నాడు? ఏమ్రా, బాగా ఆలోచించారా? ఎవరైనా బైబిల్ చదివినాం, బాగా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా కదా? ఆలోచించారు ఎప్పుడైనా? అయితే మీరు సూర్యునిలాగా ఉండాలనుకున్నా, చంద్రులాగా ఉండాలనుకున్నారా? మీరు సూర్యునిలాగా ఉండాలనుకున్నా, చంద్రులాగా ఉండాలనుకున్నారా? అంటే ఒక వ్యక్తి ఎప్పుడు ప్రార్థనకు రాడు. సార్ నేను చంద్రులాగా ఉండలేదు సార్, ఎందుకంటే 15 రోజులు ప్రార్థనకు వస్తా, 15 రోజులు రాను. చంద్రుడు కూడా 15 రోజులు కనపడతాడు, 15 రోజులు కనపడతాడు. కానీ సూర్యుడు అమ్మా, సూర్యుడు అందులో ఒక పరమార్థమైనటువంటి విషయం దాగి ఉంది. ఏం దాగి ఉంది? సూర్యుడు ఉదయించును, సూర్యుడు విశ్వాసి ఉదయిస్తాడు. ఇక్కడ అస్తమిస్తే ఎక్కడైనా పుడతాడైనా పరదేశంలో పుడతాడండి. అంటే అక్కడికి వెళ్ళిపోతాడు, అక్కడికి అని. నేను ఒకసారి బైబిల్ చదివాను, అసలు దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడని నేను ఆలోచన చేశాను. ఓహో, అందుకే మన సూర్యుడు కదా, సూర్యుని వల్లే మీరు ఉండాలంటాడు దేవుడు కూడా. నేను సూర్యునిలాగా అంటే మాటలు చాలా చోట్ల ఆ విషయాలను, సందర్భాలను దేవుడు రాయించుంచాడు. అంటే తన పిల్లలు ఉదయిస్తారు, మళ్ళీ పుడతారు బాబు. ఇక్కడ మట్టిలో కలిసి ఆత్మ, అంటే శరీరం ఇందులో కలిసిపోయిందంటే ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? అక్కడుంచి వచ్చింది, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతుంది అది. అవును కదా? ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి అన్న. మరి ఎవరి సహవాసములు ఉందాం చెప్పండి రా? ఎవరి సహవాసములు ఉందాం చెప్పండి? ఎవరి సహవాసములు ఉందాం కదా? దేవుని సహవాసములు అంటే వీళ్ళకి లాభమా నష్టమా? ఇద్దరు స్త్రీల గురించి నేర్చుకున్నాం, అవునా కదా? ఒక పురుషుని గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఆయన దేవుని సహవాసం చేసి పోయినట్టు, అంటే చనిపోతున్న స్థితిలో మళ్ళీ ఏం చేశాడంటే ఆయుష్ను పెంచుకోగలి. అది మేలేగా. మరి తన రాజ్యానికి సమాధానం, తన రాజ్యానికి సంతోషం, తన రాజ్యానికి ఆనందం, అవునా కదా? ఈమె పాపాలు కడగబడ్డాయి, ఈమె పాపాలు కడగబడ్డాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి, అవును కదా? మనము తండ్రి సహవాసములో ఉండాలి, తండ్రి కోసం బ్రతకాలి, తండ్రిని ఆశ్రయించాలి, తండ్రిని వెంబడించాలి, అవునా కాదా? ప్రియమైన దేవుని పిల్లలైనా మనం ఏం చేయాలంటే తండ్రిని వెంబడించాలి. ఒకసారి
ఒక 5 మంది 6 మంది స్త్రీలు కూర్చున్నారు, సహవాసం చేశారు. ఆ సహవాసములు ఏముంటుందిరా కదా, సహవాసములు ఏముంటుంది, అల్లరే ఉంటుంది, అవునా? అందుకే గౌరవనీయులు మరి మంచి సింగరు దైవజనులు మరి స్టీవెన్ సార్ గారు ఒక పాట రాశారు, ఇక్కడి మాటలు ఈ సహవాసములో భూలోకములో అంటే ఆ ప్రార్థన సహవాసము లేని సహవాసములో మనం కూర్చుంటే అన్నీ ఏం చేస్తుంది, అక్కడి మాటలు ఇక్కడి మాటలు అక్కడ చెప్పి మంచిని చెడుగా తిప్పి ఏం చేస్తుంది, అల్లరి, అక్రమం, అసమాధానం. అవును కదా? తండ్రి సహవాసములో మనం ఉంటే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఏమొస్తుందంటే మనకు తండ్రి సహవాసములో ఉన్న వాళ్ళకి ఏమొస్తుంది, నేను దీన మనసు గలవాడను, నేను ఇవి యేసుప్రభుల వారు తన సోయాన తన నోటితో పలికే మాటలు, ఇవి యేసుప్రభు పలికే మాటలు నేను పలుకుతున్నాను. ఆయన అన్నాడు, నేను దీన మనసు గలవాడను, నేను సాత్వికుడను, మీరు నా దగ్గరికి వచ్చి యేసుప్రభు దగ్గరకు మనం నేర్చుకున్నామంటే మనకు సాత్వికం వస్తుంది. అందుకోసమే పడిపోటకు ముందు ఏమవుతుందిరా, పడిపోవటానికి ముందు ఏమొస్తుంది, గర్వమే కదా, అహంభావమే కదా కదా. దేవుని వాక్యంలో సామెతలు చక్కగా రాయబడినాయండి ఆ మాటలు. కానీ దేవుని సహవాసములు ఉంటే పడిపోకుండా ఆయన లేపేటువంటి దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, నీకు మేలు చేసే దేవుడు. ఆయన ఎవరికి కీడు చేయడు, ఎవరికి కీడు చేయడు, ఎవరికి కీడు చేయడు. దేవుని సహవాసము చాలా విలువైనటువంటి సహవాసం, చాలా విలువైనటువంటి సహవాసం. నీకు మేలు తెస్తుంది, నీకు సమాధానాన్ని ఇస్తుంది, నీకు ఆనందాన్ని ఇస్తుంది, ఎన్నడూ చూడని గొప్ప అద్భుతాన్ని చూసేటువంటి పరిస్థితి నీకు వస్తుంది. దేవుని సహవాసము చాలా విలువైనది. అందుకే యేసన్న గారు చిన్నతనములో తన వ్యాధితో ఉన్నప్పుడు ఒక ప్రార్థన సహవాసములో కూర్చొని ఏం చేశాడు చెప్పండి, స్వస్థతకు కారకుడయ్యాడు. ఆయనని దేవుడు పట్టుకొని అబ్బా కదమ్మా, ఇంతవరకు మనము మరి ఉదయం నుంచి కూడా తన మనసులో నుంచి వచ్చే ఆరాధన పాటలు, తన మనసును దేవునికి అప్పజెప్పి పరిశుద్ధాత్మతో రాసిన చక్కని పాటలు, యేసన్న కలము నుంచి వచ్చిన పాటలు పాడి దేవుని ఆరాధించాం. అంటే ఇప్పుడు యేసన్న దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఆయన ఏమై ఉన్నాడు, దేవుని ఆరాధించటానికి కారకుడాడు. అంతే ఉన్నా కాదా? నువ్వు కూడా దేవుని సహవాసం చేస్తే నాన్న తండ్రిని ఆరాధించేటువంటి ఆ పరిస్థితికి నువ్వు వెళ్ళి అనేకులను కదా ఉన్నక్క దేవుని వాక్యములో అనేకులు ఎక్కడుందన్నమాట, ప్రసంగ గ్రంథములు ఉందనుకుంటాను అన్నమాట. ఎవరైతే చూడండి అన్నమాట, ఎవరైతే అనేకులు దేవుని వైపు ప్రజలను తిప్పుతారో వాళ్ళ నక్షత్రాలనేటువంటి మాట మాట్లాడుతూ ఉంటాడు. ప్రేమ దేవుని పిల్లలారా, దేవుని సహవాసం చాలా విలువైనది, చాలా విలువైనది. కనుక మనం ఏం చేయాలి కదమ్మా, భర్త సహవాసం చేయొచ్చు, భార్య సహవాసం చేయొచ్చు, కానీ ఎక్కువగా నువ్వేం చేయాలంటే తండ్రి సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి. తండ్రి సహవాసాన్ని నువ్వు కోరుకోవాలి. కోరుకుంటే నీకు మేలు, నీకు సమాధానం, నీకు సంతోషం, దీర్ఘాయువు, సుఖజీవము, శాంతి నీకు దొరుకుతుంది కదా నాన్న, శాంతి నీకు దొరుకుతుంది. ఆ సహవాసం చేతం తండ్రి దీవెనలకు కారకులవుదాం. దేవుడి మాటలను మనకు ఆశీర్వాదకరంగా మలిచి ఉంచునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. ఒకరు స్త్రీల ఒకరు, ఒకరు పురుషుల ఒకరు, స్త్రీల ఒకరు పురుషుల ఒకరు ప్రార్థన చేయండి. ముందు కార్యక్రమాలకు మనం వెళ్దాం. ముందు కార్యక్రమాలకు వెళ్దాం.